ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. 19 మంది ఐఏఎస్లను, 2 ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంతిలాల్ దండేను రవాణా శాఖకు, కన్నబాబును గిరిజన సంక్షేమ శాఖకు, వివేక్ యాదవ్ను యువజన క్రీడా శాఖకు, సౌరభ్ గౌర్ను ఐటీ శాఖకు, విజయలక్ష్మిని భూ పరిపాలనా శాఖకు బదిలీ చేశారు. అనంతరామును అటవీశాఖ స్పెషల్ సిఎస్గా, రామ్ ప్రకాష్ సిసోడియాను రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. జీఐడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను బదిలీ చేశారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్ను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏంటి ఈ ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు, ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేశారు, పూర్తి వివరాలు ఇవ్వండి. స్వామి, ఆంధ్రప్రదేశ్ లో 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా అనంతరాములు ఇప్పటి వరకు ఎవరైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈటీ వెల్ఫేర్ లో ఉన్నారో ఆయన ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి వేశారు. అదేవిధంగా ఆర్పీ సిసోడియాని ఇప్పటి వరకు కూడా హ్యూమన్ రిసోర్సెస్ లో డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఈయన్ను ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ల్యాండ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిజిస్ట్రేషన్ కు వేశారు. అదేవిధంగా జయలక్ష్మి ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఉన్నారు. ఈమెని సిసిఎల్ఏ గా నియమించారు. కాంతిలాల్ దండే ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గా ఉన్న కాంతిలాల్ దండేని ఆయనను ప్రస్తుతం ఆర్ఎండ్బికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. గిరిజాశంకర్ ను కూడా బదిలీ చేశారు. ఆయన్ను చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ గా ఉన్నారు. ఆయన్ని రిలీవ్ చేసి ఇప్పుడు సెక్రటరీ గవర్నమెంట్ కు ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా నియమించారు. తర్వాత సురేష్ కుమార్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ఆయన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకి సెక్రటరీగా నియమించారు. దీంతో పాటు సౌరభ్ గౌర్ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన్ను బదిలీ చేశారు. ఆయన బదిలీ చేసి ఐటీఈ అండ్ ఆర్టీజీఎస్ కి సెక్రటరీగా నియమించారు. ఇక వీరితో పాటు హర్షవర్ధన్ ఇప్పటి వరకు కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన మైనార్టీ వెల్ఫేర్ కు బదిలీ చేశారు. ఇక దీంతో పాటు కన్నబాబు ఇప్పటి వరకు కూడా ఆయన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేశారు. కానీ దీనికి కూడా అంటే ఆయన ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఇన్ఛార్జ్ గా కొనసాగుతారు అని పేర్కొన్నారు. ఇక వివేక్ యాదవ్ గతంలో సిఆర్డీఏ కమిషనర్ గా పనిచేశారు. ఆయన్ను ప్రస్తుతం యూత్ సర్వీసులకి బదిలీ చేశారు. ఇప్పటి వరకు కూడా ఫిషరీస్ కమిషనర్ గా ఉన్న సూర్యకుమార్ ని బదిలీ చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కు ఆమెను సెక్రటరీగా నియమించారు. డాక్టర్ సి శ్రీధర్ కమిషనర్ గా రిహాబిలిటేషన్ అండ్ రిసెటిల్మెంట్ లో ఉన్నారు. ఆయన తీసుకువెళ్లి డైరెక్టర్ ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా నియమించారు. ఇలా మొత్తం 19 మంది అధికారుల్ని బదిలీ చేశారు. గతంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా చేసిన ఢిల్లీ రావుని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా నియమించారు. దీంతో పాటు మరో 2 ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. ఈ ఐపీఎస్ అధికారుల్లో ప్రధానంగా హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోం సెక్రటరీగా ఉన్నారు. ఆయన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. అదేవిధంగా ఆయనతో పాటు మరో కీలకమైన పోస్ట్ లో ఉన్న అధికారి కుమార్ విశ్వజిత్ అంటే గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు. ఆయన ఇప్పుడు హోం సెక్రటరీగా మళ్ళీ బదిలీ చేశారు. ఇవన్నీ కూడా వెంటనే అమల్లోకి వస్తాయి అని చెప్పి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కొద్దిసేపటి క్రితం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.